కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. త్వరలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంట నష్టం పరిహారం కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు. వ్యవసాయం తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమన్నారాయన. దేశంలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు తామే చేశామని చెప్పారు. అలాగే రైతుల సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్తున్నారు మంత్రి. రైతులు పామ్ ఆయిల్ సాగుపై ఆసక్తి చూపాలి అని సూచించారు తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం కానీ, రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. కష్టకాలంలో, కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం.